ఇంటర్వ్యూ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టాలు అంతా ఇంత కాదు. 2021లోని ఈయనకి క్యాన్సర్ అని బయటపడిందనమాట. పాపకొచ్చి షుగర్ కదా, సో తనని విడిచి దూరం వెళ్ళలేకపోతున్నాను నేను. కోమాలోకి కూడా వెళ్ళిందని విన్నాం. అవునండి. కోమా నుంచి వచ్చిన తర్వాత తన లైఫ్ అనేది కొంత ఎఫెక్ట్ అయింది. నేను అనుకున్నాను మనసులో, దేవుడా ఇద్దరిని ఇలా చేసేసావు. ఈయన అలాగా న్యూస్ లో చూస్తారనమాట. అప్పటి వరకు ఈయనకి క్యాన్సర్ అన్న విషయం తెలీదు. అంటే మీ అత్తయ్య మామయ్య అమ్మ నాన్న వాళ్ళకి కూడా వచ్చిందండి కోవిడ్. క్యూర్ అవుతారు కానీ మళ్ళీ తిరిగి క్యాన్సర్ వస్తుంది. బిఫోర్ మ్యారేజే మాకు ఇల్లు ఇవ్వను అని వీళ్ళ పేరెంట్స్ చెప్పారండి. ఏం చేసుకున్నారు? పెయిన్ కిల్లర్స్ మింగేసానండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ మీడియా. సో ఎన్నో రోజులుగా వీళ్ళ ఇంటర్వ్యూ చేద్దాము, వీళ్ళ దగ్గరికి వెళ్ళి కలుద్దాము అనుకుంటున్నాను. బట్ వాళ్ళే అనుకోకుండా హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇంటర్వ్యూ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టాలు అంతా ఇంత కాదు. వాళ్ళు కష్టాలు పడుతూ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఒక అమ్మాయి అయి ఉండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నెగిటివ్ కమెంట్స్ని తట్టుకొని నిలబడి ఇంత చక్కగా తన వీడియోస్ చేస్తూ తన హస్బెండ్ని, తన కూతుర్ని, హెల్త్ బాగాలేకపోయిన వాళ్ళని చూసుకుంటూ ఒక స్ట్రాంగ్ విమెన్గా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు. సో ఆవిడెవరో కాదు, శ్రీదేవి, కాకినాడ అమ్మాయి అనమాట. సో శ్రీదేవి మనతో పాటు ఉన్నారు. మరి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే వాళ్ళతో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. దెన్ లెట్స్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సిస్టర్. సో మిమ్మల్ని ముగ్గురిని ఇలా చూడముచ్చటగా చూడడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ శ్రీదేవి గారు ఇంత కష్టపడుతున్నారంటే ఒకవైపు కొంచెం బాధగా ఉంది, ఒకవైపు ప్రౌడ్గా కూడా ఉంది. అంటే స్ట్రాంగ్ విమెన్ అనే చెప్పుకోవాలి. బట్ చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అని విన్నాం మేము. కొన్ని కామెంట్స్ మేము చూసాము. అంటే పాపను అడ్డు పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది, సో అలాంటివన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా బాధగా అనిపిస్తుంది. అంటే నేను ఏ రోజు పాప మీద బేస్ అయ్యి ఆ అమౌంట్ని సంపాదించి ఇంటిని రన్ చేయాలి అని అనుకోలేదు. కానీ చాలామంది సపోర్ట్ చేసినప్పటికీ ఇలా ఒక్క నెగిటివ్ కమెంట్ వచ్చినా ఆ రోజంతా నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు అడిగిన ఈ క్వశ్చన్కి నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి చూడండి. అది ఇప్పుడు నేను ఇలా మీ ముందు ఉన్నాను కాబట్టి కంట్రోల్లో ఉన్నాను. ఇంట్లో ఉంటే చెప్పలేను అనమాట. ఏ పేరెంట్స్ అయినా పిల్లల్ని అడ్డు పెట్టుకుని సంపాదించాలి అని అనుకోరు, కానీ ఆ వారు అర్థం చేసుకోకుండా కమెంటే కదా అని పెడుతున్నారు. దాని రిజల్ట్ వెనకాల ఉండే మాకే తెలుస్తుంది. చాలా ఇవాళ అది మొత్తం తెలియాలి అన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని పిలవడం కూడా జరిగింది. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని మీకు కొంతమందికి మాత్రమే తెలుసు, మీ చుట్టుపక్కల వాళ్ళకి, మేబీ మీ పేరెంట్స్కి తెలుస్తుండొచ్చు. సో ఇంకా మీ వెనుక చాలా ఉంది కష్టం అనేది అని విన్నాము. ఎవరి సపోర్ట్ లేదని, మీ పేరెంట్స్కి కానీ మీ అత్తయ్య మామయ్యలు కానీ లేకుండా మీరే ఇంటిని రన్ చేస్తున్నారు. ప్రజెంట్ మీ వారు కూడా ఇంట్లోనే ఉంటున్నారని విన్నాము. సో ఎందుకు ఉండాల్సి వస్తుంది? రీజన్ ఏంటి అసలు? ఈయనకి 2020 నుంచి హెల్త్ బాగాలేదండి. 2021లోని ఈయనకి క్యాన్సర్ అని బయటపడిందనమాట. 22 నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఈయనకి క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఆ ట్రీట్మెంట్లో ఉండడం వలన ఈయన ఏ వర్క్ చేయలేరు, హార్డ్ వర్క్ ఏది చేయలేకపోతున్నారు. పోనీ ఏదైనా జాబ్ లాంటివి చూసుకుందామంటే మేము మనీ ఎఫర్ట్ చేయలేక గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది ఆరోగ్యశ్రీ అని, ఆ స్కీమ్లోనే ఈయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. మా యొక్క దగ్గరలో ఉన్న హాస్పిటల్ని చూస్ చేసుకున్నాము, క్యాన్సర్ హాస్పిటల్ని. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలా బాగా చేస్తారండి. మెడికోర్ హాస్పిటల్ కాకినాడ. అయితే మాకు స్కీమ్ ప్రకారం కాబట్టి థమ్స్ ఉంటాయి, మనకి జనరేట్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే క్యాష్లెస్ క్లెయిమా లేదంటే ముందు పేమెంట్ చేసి? లేదండి, క్యాష్లెస్. మార్నింగ్ వెళ్తారు 9కి, ఈవినింగ్ 5 వరకు హాస్పిటల్లో ఉండాలి. అలాగా మంత్లో 5 days అక్కడే ఉండాల్సి వస్తుంది. అది కూడా వర్కింగ్ డేస్లోనే హాస్పిటల్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. దానివల్ల తిని ఏదైనా జాబ్కి వెళ్తే
నువ్వు ఎక్కువ మామూలుగా మనకి సాటర్డేస్ సండేస్ హాలిడేస్ ఉంటాయి, అవి కాకుండా నీకు ఎక్స్ట్రా హాలిడేస్ అంటే అవ్వదు మాకు, మళ్ళీ నీ ప్లేస్లో ఇంకొకరిని పెట్టుకోవాలి ఆప్షన్గా అనేసి తిని ఎవ్వరూ తీసుకోలేదు. పోనీలే చదువుకి తగ్గ జాబ్ రాకపోయినా అని వాచ్మెన్గా కూడా ట్రై చేశారు. 3 days వెళ్ళిన తర్వాత నీ హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అంటే ఇలా అటు ఇటు తిరుగుతూ రెస్ట్ తీసుకున్న పొజిషన్కి వెళ్ళిపోతున్నావు నువ్వు, సో అది కూడా వద్దు అని రిజెక్ట్ చేశారు. ఇంకా నేనే అనుకున్నాను, వద్దు ఇలా నువ్వు మా కోసం బయటికి వెళ్ళి కష్టపడి వాళ్ళతో వీళ్ళతో మాటలు పడటము, నీ హెల్త్ బాగోకపోయినా నువ్వు మా కోసం కష్టపడడం అంటే వద్దు అని చెప్పి నేనే బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. 2019 నుంచి వెళ్ళడం స్టార్ట్ చేశానండి. ఇంకా స్టార్టింగ్లో అయితే వాలంటీర్గా చేసేదాన్ని, అంటే ఆంధ్రాలో ఇప్పుడు వాలంటీర్ అని ఉంటారు కదా, సో అది చేస్తూ టెలికాలింగ్ చేసేదాన్ని స్టార్టింగ్లో జియోలోని, అంటే రీఛార్జ్ చేసుకోండి అలా అని చెప్పి కాల్స్ చేసేదాన్ని. తర్వాత ఆ ఇన్కమ్ అనేది సరిపోవట్లేదని టీచింగ్ కూడా జాయిన్ అయ్యాను. నేను తిన ట్రీట్మెంట్ పర్పస్ తిను బయటికి వెళ్ళలేకపోయాడు, అది ఒక ప్రాబ్లం. పాపకు వచ్చి షుగర్ కదా, సో తనని విడిచి దూరం వెళ్ళలేకపోతున్నాను నేను, అంటే ఈయన హెల్త్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఒక రోజు బాగుంటారు, ఒక్కొక్క రోజు వామిటింగ్స్ అయిపోతాయి, మోషన్స్ అయిపోతాయి. ఎందుకంటే తినకు వచ్చిన క్యాన్సర్ కాలరెక్టల్ క్యాన్సర్, అంటే పెద్ద ప్రేగు క్యాన్సర్ అనమాట. దీనికి ఫుడ్ డైజెషన్ అంత పర్ఫెక్ట్గా ఉండదు, దానివలన సరిగ్గా ఫుడ్ డైజెస్ట్ అవ్వక వామిటింగ్స్. ఏమైనా ఫుడ్ డైట్ ఉంటుందా వాళ్ళకి, డాక్టర్ ఏమైనా చెప్తారా? అంటే డైట్ అంటూ ప్రజెంట్ ఏం లేదండి, స్టార్టింగ్లో ఉండేది అన్నీ తినచ్చు, గ్రేప్స్ ఒక్కటి తప్ప. దీనికి ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత రియాక్షన్ వస్తే ఇంకా ఫుడ్ స్టాప్ చేసేమన్నారు అనమాట, అంటే వామిటింగ్ ఇంకా స్టాప్ చేసేమన్నారు. కానీ టైమింగ్ ప్రకారం తినాలి, ఆ టైంకి తినకపోతే ఆటోమేటిక్గా తిను సిక్ అయిపోతాడు, మనకి డల్ అయిపోయి ఇంకా బెడ్ మీద పడుకుండిపోతాడు అనమాట. సో అంతలా ఉన్న తిన కండిషన్లో బయటకు పంపాలనుకోలేదు. ఇంకా పాపని తినకి అప్పు చెప్దామన్నా కానీ కష్టం, తనకి ఇన్సులిన్ ఉంటుంది పాపకి. తనకి మార్నింగ్ టిఫిన్కి ముందర ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్కి ముందర ఒక ఇంజెక్షన్, ఈవినింగ్ మళ్ళీ డిన్నర్కి ముందర ఒకటి, నైట్ పడుకునే ముందర ఒకటి, అలా డైలీ 4 ఇంజెక్షన్స్ చేయాలి. అంటే ఇన్ని ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వాడితే ఏం పంపదా? ఇన్సులిన్ వల్ల తనకి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, కానీ అవి తప్పితే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. మెడిసిన్స్ అంటే పిల్లలు అవ్వడం వల్ల అంటే సిరప్ లాంటివి. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ తప్ప వేరే ఆప్షన్ లేదు. మేము చాలా ఎందుకు వచ్చిందంటారు, అంటే మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా? లేదండి, ఫుల్లీ హెల్దీగానే పుట్టింది, మధ్యలో వచ్చింది. అది కూడా మనకి కోవిడ్ పాండమిక్ ఫేస్ చేసాం కదా, సో తిను 3 times ఫేస్ చేసింది పాండమిక్. దానివల్లనే తనకి షుగర్ వచ్చిందనమాట. ఫస్ట్ టైం 9 months బేబీ అప్పుడు వచ్చింది రిలేటివ్స్ నుంచి తనని వచ్చి ఎత్తుకోవడం వల్ల. సెకండ్ టైం తన హెల్త్ బాగోక మేము హాస్పిటల్, అంటే కోవిడ్ ఎవరో వచ్చి తీసుకోవడం వల్ల. సెకండ్ టైం కూడా తనకి ఎఫెక్ట్ అయిందని తెలీదు మాకు, టైఫాయిడ్ అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఎఫెక్ట్ అయిపోయింది తను. థర్డ్ టైం అయితే ఈయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది, హాస్పిటల్లో ఉన్నారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. హాస్పిటల్కి ఇంటికి తిరిగే వాళ్ళము, ఎవరి నుంచి తనకి పాస్ అయిందో తెలీదు, థర్డ్ వేవ్ ఫేస్ చేసింది, మాకు ఆ విషయం తెలీదు. తను థర్డ్ వేవ్లో ఉండగానే దానికి ప్యాంక్రీస్ అనేది డ్యామేజ్ అయ్యి షుగర్ వస్తుంది, కోమాలోకి కూడా వెళ్ళిందని విన్నానండి. అప్పటి వరకు మాతో బాగానే ఉంది, కానీ సడన్ గా కోమాలోకి వెళ్ళిపోయింది నా చేతుల్లో. అప్పుడు తనకి 2 years 3 months అండి, వెళ్ళినప్పుడు 3 days ఉండిపోయింది కోమాలో. కోమా నుంచి వచ్చిన తర్వాత తన లైఫ్ అనేది కొంత ఎఫెక్ట్ అయింది. అంటే అప్పటి వరకు తను ఇలా థర్డ్ వేవ్ ఫేస్ చేసినప్పుడు తన కిడ్నీ కొంచెం డ్యామేజ్ స్టార్ట్ అయ్యింది, లంగ్స్ కొంచెం డ్యామేజ్ స్టార్ట్ అయ్యి ఇబ్బంది పడ్డాయండి. షుగర్ లెవెల్స్ కూడా 600 వచ్చేసింది. తను కూడా కోమాలోకి వెళ్ళిపోయింది, వైటల్స్ అప్ అండ్ డౌన్స్ అవ్వడము, అలాగే తనకి pH లెవెల్స్ బాగా పెరిగిపోయి గ్యాస్ లెవెల్స్ అవి బాగా పెరిగిపోయినాయి. ఇంకా తను ఉబ్బిపోయింది అనమాట, పొట్ట అవన్నీ ఉబ్బిపోయి మనిషి అంతా కొంచెం తేడా అయిపోయింది.
ట్రీట్మెంట్ జరుగుతూ జరుగుతూ తను అలా నార్మల్ అయింది. ప్రజెంట్ అయితే తనకి ఇంకా షుగర్ తప్ప వేరే ప్రాబ్లం లేదు. బట్ ఆ టైంలో అసలు మీరు నిజంగా స్ట్రాంగ్ అండి. అది ఆ టైంలో వీళ్ళిద్దరూ ఒకలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. నేను ఎవరైనా ఒక్కరున్నా బాగుండు అనుకున్నాను అంతే. తిని మీద అంత హోప్ లేదు కానీ అంటే తల్లి ప్రేమ అంటారు కదా, అప్పుడు తన మీదే ఉందన్నమాట నాకైతేని. నేను అనుకున్నాను మనసులో, దేవుడా ఇద్దరిని ఇలా చేసేసావు. మా ఆయన ఎలాగో 30 years లైఫ్ లీడ్ చేశాడు, నా కూతురు చిన్నది, తననైనా నాకు ఇవ్వి, తనకి నెక్స్ట్ లైఫ్ అనేది ఇవ్వి, కావాలంటే ఇంకా నీవు ఇద్దరిలో ఒకరు తీసుకుందా అన్నప్పుడు నాకు కూతురునైనా మిగిల్చు అనుకున్నానండి. అప్పుడైతే ఈయన మీద నేను అంత హోప్స్ వదిలేసుకున్నాను నేను. కానీ అంటే మనసులో బాధ ఉండేది. తినికి మాత్రము క్యాన్సర్ అని చెప్పకుండా తిని ముందు తిరిగేదాన్ని. తనకి ఎప్పుడు తెలిసింది క్యాన్సర్ అని? పాపకి డయాబెటీస్ వచ్చాక తెలిసిందండి. అంటే పాపకి డయాబెటీస్ వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నాను. మనీ కోసం చాలా తిరిగాను. అప్పటికే ఈయన విషయంలో చాలా మనీ ఖర్చు అయిపోయింది నా దగ్గర. 1,70,000 వరకు ఖర్చు అయింది. అంటే ఈయన హాస్పిటల్లో జాయిన్ అయ్యి పాప మళ్ళీ కోమలోకి వెళ్ళే టైంకి 1 month 15 days టైం అనమాట. ఈ డ్యూరేషన్లోనే దీనికి 1,70,000 వరకు ఖర్చు అయింది. నా సొంత మనీ అనేది. నా పేరెంట్స్ 70,000 ఇస్తే నా దగ్గర 1,00,000 అప్పు తెచ్చిపెట్టాను నేను అనమాట. అయితే ఆ తర్వాత పాపకి ఇలా జరిగేసరికి నా దగ్గర అస్సలు మనీ లేవు. ఇదే విషయము మా సచివాలయం స్టాఫ్, అంటే నేను వాలంటీర్గా చేసే సచివాలయం స్టాఫ్ వారికి తెలిసి వారు నాకు చెప్పకుండా నా తరపున క్యాంపెయినింగ్ చేశారు, సోషల్ క్యాంపెయినింగ్. నాకు మనీ అనేది వాళ్ళే క్యాంపెయినింగ్ చేసి తీసుకొచ్చి బిల్స్ అన్ని వాళ్ళే పే చేసేవారు అనమాట. అలా చేస్తున్న టైంలోనే ఈయన సోషల్ క్యాంపెయినింగ్ అంటే నెట్లో ఉంటుంది కదా, ఈయన దగ్గర ఫోను వచ్చి ఆ ఫోన్లో చూసారు ఈయన. అప్పట్లో న్యూస్లో అది వచ్చిందిలేండి, అంటే లైక్ మహా న్యూస్, ఈటీవీ పేపర్లోని ఇలా రావడం జరిగింది. ఈయన అలాగా న్యూస్లో చూసారనమాట. అప్పటి వరకు ఈయనకి క్యాన్సర్ అన్న విషయం తెలీదు. చూసిన తర్వాత అంటే ఈయన ఏమనుకున్నారంటే నాకు లోపల ట్యూమర్ ఉంది, ఆ ట్యూమర్ పగిలిపోవడంతో నాకు ఇంత సీరియస్ అయ్యింది, అందుకే ఇన్నాళ్ళు నేను హాస్పిటల్లో ఉన్నాను అనుకున్నారు, కానీ క్యాన్సర్ అని తెలియదు. అప్పుడు తెలిసింది, కానీ అప్పుడు ఆయన అంతగా పట్టించుకోలేదు. క్యాన్సర్ అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ఈయన సైడ్ ఈయన కూడా చాలా మందికి కాల్స్ చేసి వీళ్ళ ఫ్రెండ్స్కి, ఈయన ఐసీయూలోనే ఉండేవారు. ఆ డాక్టర్ని పర్మిషన్ అడిగి మరి అక్కడ ఈయన కూడా స్టేటస్ పెట్టి ఫ్రెండ్స్కి కాల్ చేసి మనీ ఉంటే ఏమైనా అడ్జస్ట్ చేయండి, నేను ఉన్న పొజిషన్లో నేను తిరిగి తీర్చలేను కానీ నా వైఫ్ ఉంది కదా తను ఖచ్చితంగా తీర్చేస్తుంది, అప్పుగా ఇవ్వండి అలా అని తిను కూడా కాల్స్ చేసేవాడు అనమాట. కానీ అందరూ హెల్ప్ వల్ల తనకి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి వీరిద్దరు ఇంటికి వచ్చిన తర్వాత 7 months ట్రీట్మెంట్ అనేది ఆ మనీతోనే నేను చేయించాను. అంతేకాకుండా ఈయన ట్రీట్మెంట్ కోసం నేను చేసిన అప్పు, అంటే అంతకుముందు ఈయనకి హెల్త్ బాగాలేదు. 2022 నుండి 2 years నా ఓన్ మనీ. 2022లో ఈయనకి క్యాన్సర్ వచ్చిన ఒక 5 months తర్వాత నుంచి మాకు ఆరోగ్యశ్రీ అప్లై అయిందనమాట. అంటే పాపకు ఉన్నదా? లేదండి, డయాబెటీస్కి ఆరోగ్యశ్రీ లేదు. నేను కూడా ట్రై చేశానండి, కానీ స్కీమ్లో లేదు కాబట్టి ఇంక్లూడ్ చేయడం అవ్వదు అన్నారు. సిఎంఆర్ఎఫ్ ఇప్పుడు 2 times అప్లై చేశాను. చాలా మంది ఉంటారు కదా చాలా ప్రాబ్లమ్స్తోని, అందులో మా వంతు వచ్చేసరికి టైం పట్టేస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే ఓకే. సో అంటే లవ్ మ్యారేజ్ అందులో మీది, ఎంతో ఇష్టపడి ఇద్దరు పెద్దలను ఒప్పించి చేసుకున్నారు. సో సడన్గా ఆయనకి ఇలా అని తెలియగానే ఒక్కసారి మీకు ఏమనిపించింది అసలు? అంటే అప్పటి వరకు ఈయనకి మా మ్యారేజ్ అయిన 1 month నుంచి హెల్త్ కొంచెం ప్రాబ్లం అని తెలిసింది. అప్పుడు మీ మ్యారేజ్కి ముందు తనకి హెల్త్ ఇష్యూ ఉందా? ఇష్యూ ఉంది, క్లియర్ అయిపోయిందండి. డాక్టర్ హెల్త్ ఇష్యూ అంటే తిను నడవలేకుండా అయిపోయాడు అనమాట ఒక 6 months. ఎందుకు అయ్యింది అనేది చాలా మంది డాక్టర్స్ చూపిస్తే ఏం ప్రాబ్లం లేదు నార్మలే అనేసి అన్నారనమాట. అంటే తిను పడిపోవడం వలన దీనికి ఇది సైడ్ ఎఫెక్ట్ కింద వచ్చింది తప్ప అదేం లేదని చెప్పి అన్నారు. ఏ ప్రాబ్లం లేదు అని తెలిసాకే నాకు ఇష్టపడడం ఇదంతా జరిగింది.
కానీ మ్యారేజ్ అయిన 1 మంత్ నుంచి ఈయనకి సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ చూపించడం స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచి అంటే మా మ్యారేజ్ అయిన 1 మంత్కి దీనికి కిడ్నీ కొంచెము ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అయ్యింది, కొంచెం ఎక్కువ ఉందన్నారు. 3 మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత బెటర్ అయ్యారు. తర్వాత మళ్ళీ కీళ్ళవాతం అన్నారు. ఆ కీళ్ళవాతం అంటే దాని ట్రీట్మెంట్ తీసుకున్నాక బెటర్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఐస్ కనిపించడం మానేసినాయి 2019లోని. లెఫ్ట్ సైడ్ అయ్యి సడన్ గా ఎందుకో 1 వీక్లోనే ఎదురుగున్న మనిషిని కూడా గుర్తుపట్టలేనంత అలా అయిపోయింది. బ్లర్ గా కనిపించేదా, కంప్లీట్ గా ఆగిపోయిందండి? అంటే కొబ్బరి నూనె వేస్తే ఎలా ఉంటుంది అలా బ్లర్ గా కనిపించింది. ఓకే, ఓన్లీ ఒక కన్ను. అయితే ఇది క్యాన్సర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, కానీ మాకు తెలియలేదండి. ఆ క్యాన్సర్ స్టార్ట్ అయిన వాళ్ళకి ఇలాగా సిమ్టమ్స్ ఇలా కనిపించకపోవడం ఇలా ఉంటుందంట, అవన్నీ తెలియలేదు. దాని ట్రీట్మెంట్ తీసుకున్నా. అంటే ఇంతకు ముందు ఏమైనా సైట్ అలాంటిది ఉందా? లేదండి, హై సైట్ లేదు. ఈ క్యాన్సర్ టైంలో ఈ కన్ను కొంచెము ఇలా అవ్వడంతో దీనికి సైట్ అన్నారు. సరే కన్ను కూడా క్లియర్ అయింది కదా అనుకున్నాము. తర్వాత ఈయనకి కన్ను ఇలా అయినప్పుడు ఐ లోపల ఇంజెక్షన్ చేయాలి, తర్వాత కళ్ళు పనిచేస్తే ఓకే, పని చేయకపోతే ఆపరేషన్ చేయించుకోవాలి, ఐ ఆపరేషన్ వేరే వాళ్ళవి పెట్టాల్సి వస్తుంది అన్నారు. అంతవరకు వెళ్ళింది. ఆ ఇంజెక్షన్ కంటిలో చేసే ముందు టెస్ట్ చేద్దామని చేతి మీద చేశారు, ఏదో సంథింగ్ పెన్సిలిన్ లాంటిది. అది టీవీ, ఎయిడ్స్, హెచ్ఐవి, క్యాన్సర్ ఈ 4 ఉంటే రియాక్ట్ అయ్యి బబుల్లా ఉబ్బుతుందంట. ఈయనకి ఉబ్బింది బబుల్లాగా. అయితే హెచ్ఐవి, ఎయిడ్స్, టీవీ ఇవి 3 నెగిటివ్ వచ్చినాయి. క్యాన్సర్ ఒకటే కదా, అది కూడా చేసేయండి అని నేను అప్పుడే అడిగాను. అప్పటికి ఇంకా మా పాప కూడా పుట్టలేదు. అయితే వాళ్ళు ఏమన్నారంటే చూడ్డానికి అంత హెల్తీగా ఉన్నాడు, తనకి ఏమి ఉండదు అని ఇంజెక్షన్ చేశారు. కళ్ళు అయితే కనిపించడం స్టార్ట్ చేసాయి, కానీ తనకి సైట్ అయితే స్టార్ట్ అయిందనమాట. అప్పుడు తెలుసుకుని ఉంటే ఇంత సివియర్గా ఉండకపోతుంది తనకి. నేను అడిగాను కానీ ఆ రోజు తను చూడ్డానికి బాగా హెల్తీగా ఉండడంతో అసలు ఎవరూ గెస్ చేయలేదు. తర్వాత పాండమిక్లో కూడా అందరికంటే ఎక్కువ తినే సిక్కయ్యాడు. అంటే పాపకి ఫస్ట్ కోవిడ్ స్టార్ట్ అయింది, మా ఇద్దరికి నెగిటివ్. కానీ పాపను వదలాలి అనుకోక, చిన్న పాప కదా, ఇంక మేము తనతో ఉండిపోతే తనకి వచ్చిన 4 డేస్కి మాకు పాజిటివ్ వచ్చింది. తిను బాగా ఎక్కువ పాడైంది హెల్త్. ఆల్రెడీ తనకు హెల్త్ ఇష్యూ కాబట్టి అప్పటి నుండి ఇంకా బెడ్ మీద నుంచి లేవలేకపోయేవాడు అనమాట. నడవాలి అంటే ఇంకా పెయిన్ కిల్లర్ అంతే. మీ ముగ్గురికే తెలిసేమో ఆ ప్రపంచం కదా, చాలా ఇంట్లోనే. అప్పుడు ఏదన్నా కావాలన్నా మరి ఎవరన్నా వచ్చి సహాయం చేసేవారా? అప్పుడు ఎవరు చేయలేదు. అంటే మీ అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న వాళ్ళకి కూడా వచ్చిందండి కోవిడ్. అంటే ఆ టైంలో ఏంటంటే వారు వేరే బయటకు వెళ్ళారు, వారికి అందువల్ల వచ్చేసింది. మాకు ఇలా పాపకి సంబంధం ఒకరు వచ్చి రిలేటివ్ తన్ని ఎత్తుకోవడం అవి చేయడంతో పాపకు వచ్చింది. పాప నుంచి నాకు, మా హస్బెండ్కి, మాతో పాటు మాకు హెల్ప్ చేసిన మా పేరెంట్స్కి కూడా, అంటే మా అమ్మ, నాన్న, మా తమ్ముడు వచ్చేసిందండి వారికి కూడా. ఇంకా వారికి ఫస్ట్ టైం అంటే డేంజర్, వారికి మాకు వచ్చేసినప్పుడు మమ్మల్ని అయితే ఇంకా అసలు సపోర్ట్ చేయడానికి ఎవ్వరు రాలేదు. కానీ ఆ టైంలో మాకు నిజం చెప్తే నమ్మరు, మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది అటు సైడ్. అప్పుడు ఆ మెడిసిన్స్ కూడా మాకు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే నేను ఏ సచివాలయంలో వర్క్ చేస్తున్నానో ఆ సచివాలయం నుంచి వారు బయట ఫుడ్, గ్రాసరీస్ తీసుకొచ్చి ఇవ్వడం చేశారు. డాడీకి నెగిటివ్ ఉన్నంతసేపు డాడీయే తిరిగారు, డాడీకి పాజిటివ్ అన్నాక ఇంకా వాళ్ళు తిరగడం స్టార్ట్ చేశారు. మీకు కోలుకోవడానికి మాకు 14 డేస్ తర్వాత బాగానే నెగిటివ్ వచ్చింది నాకు, పాపకి. కానీ ఈయనకి 21 డేస్ అలా పట్టింది. టోటల్గా మేమైతే 1 మంత్ పాటు రూమ్లోనే ఉండిపోయాం. రూమ్లో సెల్ఫ్ క్వారంటైన్. అంటే మేము చాలా సఫర్ అయ్యాం కదా, ఇంకా ఎవరికి అలాంటిది హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా అడ్మిట్ అవ్వలేదు. అంటే అడ్మిట్ అవ్వడానికి కూడా అప్పుడు మా దగ్గర అంత మనీ లేక ప్రైవేట్ సైడ్ వెళ్ళలేదు. అది ఏం వ్యాధో తెలియదు, ఎంతో ఖర్చు పెట్టేస్తున్నారు అప్పుడు. ప్రైవేట్ సైడ్ వెళ్ళలేదు, గవర్నమెంట్ సైడ్ వెళ్దామన్నా అప్పుడు లేదనమాట రూమ్స్. సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉండండి అని చెప్పారు. ఇంకా మాకు అదే ఫాలో అయ్యాము. ఇంకా ఓన్లేండి దేవుడి దయ వల్ల కొంచెం సేఫ్ గా ఉంది. ఇంకా దాని తర్వాతే అంటే నేను 2 రకాలుగా ఫీల్ అవుతున్నాను. ఈ కోవిడ్ రావడం వల్లనే తనకి షుగర్ వచ్చింది, కానీ ఆ కోవిడ్ రావడం వల్లనే ఈయన క్యాన్సర్ బయటపడింది. లేకపోయి ఉంటే ఇంకా సివియర్ అయ్యాక బయటపడదు.
ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటండి మీ హస్బెండ్? ప్రజెంట్ ఈయనకి 70% రికవరీ రేట్ ఉందండి. క్యూర్ అవుతారు, కానీ మళ్ళీ తిరిగి క్యాన్సర్ వస్తుంది. సో అంటే ఇదే కాకుండా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఫైనాన్షియల్గా కూడా అంటే ఇల్లు ఉండి కూడా మీ సొంతం కాదు అని చెప్పి తెలిసింది నాకు. అంటే అలా ఏంటి అసలు ఆ ఒప్పందం ఏంటి? బిఫోర్ మ్యారేజే మాకు ఇల్లు ఇవ్వను అని వీళ్ళ పేరెంట్స్ చెప్పారండి. అంటే మాది ఇష్టపడి చేసుకున్న మ్యారేజ్తో. తర్వాత మళ్ళీ బాగానే ఉంటున్నాం కదా, సరే మీదే ఇది, మీకు నచ్చినట్టు చేసుకోండి అన్నారు. అప్పుడు స్టార్టింగ్లో ఇంటి మీద అప్పు ఉండేది, ఇల్లు కూడా ఓన్లీ ఇటుకతో కట్టిన ఇల్లు ఉండేదన్నమాట. మేము ఈయన బాగున్నప్పుడు అప్పంతా తీర్చేసి ఇంటినంతా మేకోవర్ చేసి అంటే ప్లాస్టర్ ప్యారిస్ టైల్స్ చేసి ఇంట్లో అప్పుడు మోటార్ కూడా ఉండేది కాదు, అంటే ట్యాంక్ అలాంటివి ఏమి ఉండేవి కదా, అంతా వర్క్ చేయించారు. చేయించిన తర్వాత కొన్ని డేస్కి ఈయనకి క్యాన్సర్ అని తెలిసిందనమాట. అప్పుడు ఇంకా వాళ్ళు ముందు ఏ డెసిషన్ తీసుకున్నారో దానికే చూస్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఏజ్ అయిపోయిందండి, మా మావయ్యకి 70+, అత్తయ్యకి 50+ వచ్చింది. ఇంకా రేపు పొద్దున్న మాకేమైనా హెల్త్ ప్రాబ్లం అయితే మాకు చూడాల్సిన మా కొడుకే ఇప్పుడు నీ మీద డిపెండ్ అయ్యాడు, నువ్వు మమ్మల్ని చూసుకోవట్లేదు కాబట్టి మమ్మల్ని చూసే వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తాము, లేదంటే మేము అమ్మేసుకుంటాము, మీకు సంబంధం లేదని ముందే చెప్పారు కదా, అలానే ఉండండి అన్నారు. సో అదే మేము కూడా డిసైడ్ చేసుకున్నాము. వారికి ఇవ్వాలి అనుకుని ఏ రోజైనా అనిపిస్తే ఇవ్వడం తప్పితే ఇంకా మేమేం చేయట్లేదు. అంటే అసలు ఎందుకు వచ్చిందంటే ముందు నుంచి ఆ ఒప్పందం వల్ల, లేకపోతే మధ్యలో ముందు నుంచి వాళ్ళు అదే డెసిషన్ మీద ఉన్నారు. తర్వాత మేము బాగానే ఉన్నాం కదా. లవ్ మ్యారేజ్ అన్నప్పుడు మీ మ్యారేజ్ అప్పుడు యాక్సెప్ట్ చేశారా? అంటే చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఎట్ సైడ్ నుంచి, మీ సైడ్ నుంచి, ఆయన సైడ్ నుంచి? ఈయన సైడ్ నుంచి, మా అత్తయ్య మావయ్య సైడ్ నుంచి అండి. క్యాస్ట్ ఒకటే, కానీ నేను నచ్చలేదు వారికి. అంటే ఫస్ట్ వారికి ఇదంతా తెలీదు, తర్వాత తెలిసేసరికి చెప్పాలి అంటే ఈయన ఇష్టపడింది మాత్రమే తెలుసు. తర్వాత మాకు ముందు ఒకసారి మ్యారేజ్ జరిగింది అని, అంటే అనుకోని సిచ్యువేషన్లో మాకు ఒక మ్యారేజ్ జరిగింది ఫస్ట్, తర్వాతే ఈయన నేను యాక్సెప్ట్ చేశాను. మా పేరెంట్స్ని ఈయన బతిమాలడము ఇవన్నీ మా అత్తయ్యకి తెలిసిందనమాట. అంటే మీ ఇద్దరు చేసుకున్నారా? అవునండి. అంటే ఈయన ఫస్ట్ ఇష్టపడ్డము, నన్ను చూడడము 1 year పాటు, తర్వాత నన్ను కాంటాక్ట్ అవుతే నేను తిట్టడము, తర్వాత ఏదో ఒక రకంగా మాట్లాడడం చేశారు. తర్వాత కూడా నేను అడిగితే ఇలా ఇష్టం అంటే నేను రిజెక్ట్ చేశాను. నా పేరెంట్స్ని కాంటాక్ట్ అయ్యారు. మా నాన్న నన్ను అడిగితే నేను అప్పుడు కూడా నాకు ఇష్టం లేదు అబ్బాయి, నాకు నచ్చలేదు అన్నాను. మా నాన్న కూడా ఈయనకి లేదు, మా అమ్మాయికి ఇష్టం లేదు, వదిలేసే అన్నారు. కానీ ఈయన అదే పట్టుకుని తిరుగుతూ నన్ను ఎలా అయితేనే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. యాక్సిడెంటల్గా మ్యారేజ్ అయింది మాది. అది కూడా ఏంటంటే మాట్లాడుకుందామని వెళ్ళినప్పుడు యాక్సిడెంటల్ మ్యారేజ్లా జరిగిపోయిందనమాట. అంటే ఈయన నేను ఎంత చెప్పినా నువ్వు నన్ను నమ్మట్లేదు, నిజంగా నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, లవ్ చేసి వదిలేసే టైప్ కాదు, నన్ను ప్రూవ్ చేసుకోవడానికి తాళి కడుతున్నానని తాళి కట్టేశారనమాట. అలా మాకు ఫస్ట్ మ్యారేజ్ జరిగింది. అది ఎవరికీ చెప్పలేదు 2 ఫ్యామిలీస్లోని. స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన తర్వాత ఈయన వెంటనే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి, అంటే మ్యారేజ్ చేసుకున్నాక మీరు ఇటు వచ్చేసారు? నేను వెళ్ళిపోయాను. తర్వాత అప్పటి వరకు నేను ఒప్పుకోలేదు పలానా మ్యాచ్ అన్నప్పుడు మా డాడీ. అప్పుడు మా డాడీకి ఈయన మళ్ళీ అడిగితే నన్ను అడిగారు. వెంటనే నేను ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, ఈ విషయం చెప్పకుండానే నాకు ఇష్టమే డాడీ అన్నాను. డాడీ ఇంక వెంటనే పెళ్లి చూపులకి ఓకే అన్నారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకుని తీసుకొచ్చాడు. అంతా అయ్యాక నిశ్చితార్థం కొన్ని డేస్లో అనగా ఈ విషయాలన్నీ బయట, అంటే వాళ్ళ అక్క వాళ్ళకి నేను నచ్చలేదన్నారు. వాళ్ళ అక్క బావకి అమ్మ నాన్నకి ఒక్కరే అండి, కొడుకు ఈయన ఒక్కరే. నచ్చలేదనేసరికి ఏంటి అంటే ఆల్రెడీ తను ఏంటి నాకు అంతకుముందు బాగుండేదాన్ని, అప్పుడు కొంచెం హెరాస్మెంట్ కేసు ఒకటి పెట్టాల్సి వచ్చింది నేను. అంటే బాగా కొంచెం ప్రాబ్లం అవుతుంది, వేరే వాళ్ళ మీద ప్రాబ్లం అయింది నాకు అని చెప్పి నేను పెట్టాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఏ తప్పు చేయకుండానే పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుందా అని. అంటే ఇప్పుడు అమ్మాయిలకి ప్రాబ్లం ఉంటే వెళ్తారు, ఏం చేస్తారు, అది వాళ్ళ ఇంట్లో అలా రిసీవ్ చేసుకోలేదు. స్టేషన్లో చుట్టూ తిరిగిన అమ్మాయితో మ్యారేజ్ ఎలా, అండ్ అలానే తను చదువుకుంది. అంటే వీళ్ళ ఇంట్లో అమ్మాయిలు అప్పుడు ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, ఇప్పుడు వచ్చే కోడళ్ళు చదువుకుంటున్నారు, అప్పట్లో ఎవరు చదువుకోలేదు. 10th వరకు చదవడమే గ్రేట్ అనమాట. తిను డిగ్రీ చదివింది,
జాబ్ చేస్తుంది, వీళ్ళ ఇంట్లో జాబ్స్ కూడా చేసిన వాళ్ళు లేరనమాట. సో ఇవన్నీ చేస్తుందంటే తను మంచి అమ్మాయి కాదు, బయట తిరిగే అమ్మాయిలే ఇలాగా అన్నీ చేస్తారు అని ఈ టైప్లో అనుకున్నారు. పైగా ముందు నాకు ఇలా రిజెక్ట్ అని చెప్పగానే నేను ఎవ్వరికీ కాదు, ఫస్ట్ వీళ్ళ అక్కకే చెప్పాను విషయం. మాకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యిందండి, మీ తమ్ముడు ఇలా చేశాడు, ఆ తర్వాతే నేను యాక్సెప్ట్ చేశాను, ముందు నన్ను ఎంత బతిమాలి నేను ఒప్పుకోలేదు, ఇప్పుడు నేను ఆయన కావాలని అనుకుంటున్నాను, మ్యారేజ్ జరిగింది, ఆయన నిజంగా ఆయన లవ్ని ప్రూవ్ చేసుకున్నారు, నాకు ఆయన మీద నమ్మకం కలిగింది కాబట్టి ఒప్పుకున్నాను, ఇప్పుడు మీరు మధ్యలో వచ్చి కాదు అంటున్నారు, మీరే ఏదో ఒకటి చెయ్యండి అని నేను పెద్దవాళ్ళకి కూడా కాదు వీళ్ళ అక్కకే చెప్పాను. వీళ్ళ అక్క అందరికీ చెప్పి అదొక పెద్ద ఇష్యూ చేసేసారు. దానివలన ఊర్లో అందరికీ తెలియడము, నన్ను మా పేరెంట్స్ అంటే మా అమ్మ కొట్టింది, మా నాన్న కొట్టలేదు, హౌస్ అరెస్ట్ లాగా ఇదంతా అయ్యింది. తిన పేరెంట్స్ దీన్ని నువ్వు అమ్మాయిని చేసుకుంటే నేను మిమ్మల్ని వదిలేస్తాము, మేము చచ్చిపోతాము ఈ టైప్లో వారు అనడంతో ఇంక ఈయన కూడా నాతో ఒక్కటే అన్నారు. గుడిలో పెద్దలు మీటింగ్ పెట్టారు, అక్కడ వాళ్ళ సైడ్ వాళ్ళు చెప్పారు, మా సైడు నేను పుట్టింది పెరిగింది అక్కడ ఉన్న పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆ అమ్మాయి పెట్టిన దాంట్లో తప్పు లేదు, ఉంది అని చూపియండి, ఏం సాక్ష్యం ఉంది, కేసు గురించి అడిగారు, సాక్ష్యం ఏమైనా ఉందా తను మిస్టేక్ చేసినట్టు, అవి జరుగుతూ ఉంటాయి, తన సైడు తను చూసుకుంది, అంటే తన సేఫ్టీ తను చూసుకుంది, పెట్టింది, దాంట్లో తప్పు లేదు, చదువుకున్న వాళ్ళందరూ మిస్టేక్స్ చేయరు, తన సైడ్ ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు. వీరి దగ్గర ప్రూవ్ చేసేది ఏమీ లేదు, కానీ వారు అప్పుడు కూడా వద్దన్నారు పేరెంట్స్. అప్పుడు కూడా వద్దంటే ఈయన ఒకటే అన్నారు, కలిసి బతకలేకపోతున్నాము, ఇంకా కలిసి చనిపోదాం అన్నారు. నేను అదే సీరియస్ తీసుకుని సూసైడ్ అటెంప్ట్ చేసి అప్పుడు నేను కూడా కాన్షియస్ లేకుండా అయిపోయి ఐసీయూలో అడ్మిట్ అయ్యాను. పెయిన్ కిల్లర్స్ మింగేసానండి. పెయిన్ కిల్లర్స్ మింగేయడంతో మనం ఎక్కువ డోసేజ్ తీసుకున్నాం కదా, సో సైడ్ ఎఫెక్ట్స్ కింద నేను కాన్షియస్లో లేకుండా పోయి వామిటింగ్స్ అది అయిపోయినాయి అనమాట బాగాని. అప్పుడు నేను హాస్పిటల్లో నాకు సివియర్ కండిషన్లో ఉండగా ఈయన ఎదురులే ఆ విషయం అంతా తెలిసి వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అమ్మాయి హెల్త్ బాగాలేదు ఇప్పుడు అని ఈయన ఫ్రెండ్స్ని కూడా పంపించారనమాట. ఈయన రాలేదు, కానీ ఈయన కూడా హౌస్ అరెస్ట్ ఈయన్ని కూడా ఫోన్ కూడా ఎలా లేదు. వీరి ఫ్రెండ్ మధ్యలో ఒకరు వచ్చి అమ్మాయి సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పేసరికి ఇంక ఈయన కూడా ఇంట్లో ఒక లెటర్ రాసి పెట్టి సూసైడ్ అటెంప్ట్ ట్రై చేయడానికి వెళ్ళారు. ఆ టైంలోనే అంటే వాటర్లో దూకి చనిపోదాం అన్నట్టు ఈయన వెళ్ళారు, ఈయన దొరికిపోయారు. వీళ్ళ చిన్న లాయర్ ఉన్నారనమాట ఒకరు, ఆయన మీరు చేసేదంతా తప్పు, వాళ్ళు ముందు మ్యారేజ్ అయిందని చెప్పారు, ఆ అమ్మాయికి ఇష్టమో అబ్బాయికి ఇష్టం అన్నప్పుడు మధ్యలో మీరు వేలు పెట్టకూడదు, పెడితే మధ్యలో మీరే వెళ్తారు కేసులోకి, ఆ అమ్మాయి కాన్షియస్లోకి వచ్చిందంట, కేసు కూడా అదే అడుగుతారు కదా సూసైడ్ అటెంప్ట్ అంటే కానిస్టేబుల్ స్టేట్మెంట్ తీసుకుంటారు కదా, సో అలా స్టేట్మెంట్లో కూడా వాళ్ళ అమ్మ నాన్న అక్క బావ ఈ మ్యారేజ్కి అంగీకరించట్లేదు అని చెప్పి తను నన్ను వదిలేస్తున్నాడు, అది తట్టుకోలేకే సూసైడ్ అటెంప్ట్ చేశానని స్టేట్మెంట్లు ఇచ్చింది, తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనేసి మీరు అన్ని సెక్షన్ల కింద లోపలికి వెళ్ళిపోతారు, ఆ అబ్బాయి బాగానే ఉంటాడు, లైఫ్ స్పాయిల్ అయిపోద్ది మీ అందరిది అనేసి అన్నారు. ఇద్దరు చచ్చిపోవాలి అని ట్రై చేసినప్పుడు ఇంకోసారి చెయ్యరని ప్రాబ్లం ఏంటి, మ్యారేజ్ చెయ్యండి ఇంకొకసారి, వాళ్ళలో అప్పుడు కూడా మీకు ఏమైనా తప్పులు కనిపిస్తే అప్పుడు వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారని ఆయనే ఒప్పించారనమాట. ఫైనల్గా అలా మ్యారేజ్ జరిగింది. కానీ వీళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు, అంటే ఏమనుకున్నారంటే తను మంచి అమ్మాయి కాదు కదా, ఒక 3 months 1 year కలిపుండి తర్వాత వేరే వెళ్ళిపోతుంది, అంటే వదిలేసి వెళ్ళిపోతుంది నిన్ను, ఇదంతా చేసేది ఏంటంటే ఇల్లు ఉంది కదా ఎంతో కొంత ఆస్తి పట్టుకుని పోదాము అన్నట్టు తను అని. ఆ ఉండేదే 75 గజాలు అనమాట, అంటే సెంటున్నర అనుకుంటా అంతే అండి. దాంట్లో ఉన్న ఇంటిని నేను అటుకెళ్ళిపోతాను అన్నట్టు ఈయనతో ఆ రోజు వద్దు అని సైన్ చేయించుకున్నారు, ఆ మాట ప్రకారమే ఉన్నారు. తర్వాత బాగానే ఉన్నాం కదా చూడ్డానికి, దీనికి అప్పటికి హెల్త్ బాగోకపోయినా నేను సపోర్టివ్గా ఉన్నాను కదా అని, మీ ఇష్టం మాకు రాసి ఇవ్వలేదు, మాటతో అన్నారు అంతే, మీకు నచ్చినట్టు చేసుకోండి అని. మేము ఉన్న మనీ అంతా కూడా ఇంటి మీద పెట్టాము. తర్వాత ఈయన క్యాన్సర్ అని తెలిసాక ఎవరినైనా అంతే, ఇప్పుడు నేనైనా నా పేరెంట్స్ని చూసుకోలేకపోతున్నానంటే అదొక బాధ ఉంటుంది కదా, సో వీరు కూడా అదే చెప్పారనమాట, మమ్మల్ని రేపు పొద్దున్న చూసుకోవాల్సిన వాడే చూసుకోలేకపోతున్నాడు కాబట్టి మేము ఇవ్వడం అవ్వదు అన్నారు.
మేము కూడా ఇంకా అదే డెసిషన్ని రెస్పెక్ట్ చేస్తున్నాము. మేబీ వాళ్ళకి ఫ్యూచర్లో నచ్చితే ఇస్తారు, లేదంటే లేదు. మేమైతే స్టార్టింగ్ నుంచి దాని మీద హోప్ పెట్టుకోలేదు. ప్రెజెంట్ మాట్లాడుకుంటూ ఉంటారా? ఈయన పాప వెళ్తారు, ప్రతిరోజు మాట్లాడుకుంటారు. మా అత్తయ్య వస్తారు, మావయ్య వస్తారు. మామూలుగానే ఏదైనా పండుగ వస్తే పాపకి అంటే లైక్ సంక్రాంతి, పాప బర్త్డేకి ఖచ్చితంగా వాళ్ళు 500 రూపీస్ అలా ఇస్తారనమాట. మధ్యలో పాపకి షుగర్ వల్ల ఏమి తినడానికి కొనరు, కానీ ఇలాగా మామూలుగా జరుగుతూ ఉంటుంది. పాప డైలీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు లేదా స్కూల్ లేని టైంలో మా అత్తయ్య దగ్గర ఆడుకుంటూ ఉంటుంది. అదంతా బాగానే ఉంటుంది, కానీ నాకు కావాల్సిన టైంలో నాకు వాళ్ళ సపోర్ట్ స్ట్రెంగ్త్ లేదు. మనీ పరంగా నేను స్ట్రగుల్ చేసినప్పుడు కూడా నాకు మాటలు అన్నారు తప్ప మంచిగా రిసీవ్ చేసుకోలేదు. పైగా లేని విషయాల్ని నా మీద ఎక్కువ ఆరోపించడంతో నేను వాళ్ళకి దూరంగా ఉంటాను. హర్టింగే. స్టార్టింగ్లో బాగానే ఉన్నాం, కానీ రీసెంట్ డేస్లో అయితే నేను ఇంకా పడలేక వదిలేసాను అంతేండి. అంటే ఇంట్లో ఏదైనా మనకి సపోర్ట్ ఉంటేనే కదా బయట ఎదుర్కొంటాం. ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళకి వెళ్ళి నువ్వు ఇలా అలా అని చెప్తా ఉంటే ఇంట్లో వాళ్ళు అలా చెప్తున్నారంటే తను నిజంగా అలాంటిదా అనేసి అనుకుంటున్నారని ఇంకా నేను దూరంగానే ఉంటున్నాను, ఇంకా మాట్లాడకుండా. వీరిద్దరూ నార్మలేనండి. ఓకే. ఇప్పుడు పాపకి 4 years అన్నారు. 4 years 4 months అండి. ఓకే. 2 years ఉన్నప్పుడు కోమాలోకి వెళ్ళింది. అవునండి. అంటే నేను ఒక కామెంట్ చూసి ఎవరికో పెట్టారు, రిప్లై ఇచ్చారు మీరు. అంటే పాప కోమా నుంచి వచ్చిన తర్వాత సరిగా మాట్లాడలేకపోతుంది, ఇప్పుడు కాస్త మాట్లాడుతోంది, కొంచెం బెటర్ అయింది తన పొజిషన్ అని చెప్పేసి. అంటే అప్పుడు కోమాలోకి వెళ్ళేలోపు కొంచెం మాట్లాడి మంచిగా ఉండేదా? కోమాలోకి వెళ్ళక ముందు చాలా ఎనర్జెటిక్ అండి, బాగా మాట్లాడేది. అంటే లైక్ వసపెట్ట అంటారు కదా, ఆ టైప్లో మాట్లాడుతూ ఉండేది. కానీ కోమా నుండి వచ్చిన తర్వాత నన్ను మర్చిపోయింది ఫస్ట్. అయ్యో. నన్ను మర్చిపోయి ఆ పక్కన ఉన్న సిస్టర్స్ చూసుకుంటుంటే వాళ్ళే తన వాళ్ళు అనుకుని వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడేది. తర్వాత డాడీని దగ్గర ఉండేది. మా డాడీ పక్కన నా దగ్గర రావడానికి ఒక 2 days టైం పట్టింది అలవాటు చేసుకోవడానికి. ఎంత వరకు వచ్చిందంటే అమ్మ అని పిలవడం కూడా తనకి తెలిసేది కాదనమాట. నడవటం మర్చిపోయింది. 2 years బేబీ అంటే నడుస్తారు కదా, సో నడవటం మర్చిపోయి మళ్ళీ పాకడం స్టార్ట్ చేసింది. ఈ వర్డ్స్ అదొక ట్రామా లాగా తను ఉండిపోయింది అనమాట. ఏంటంటే ఎవరితో మాట్లాడకుండా సైగ చేసేది. అంటే ఏదైనా కావాలి అంటే ఆకలేస్తుందంటే ఇలా ఇలాగా మాట బయటకు వచ్చేది కాదు. అది ఒక ట్రామా లాగా ఉండేది. రీసెంట్గా 1 year నుంచి తను మాట్లాడడం కొంచెం స్టార్ట్ చేసింది. చాలా మేము తనతోనే ఎక్కువ మాట్లాడడం చేయడంతో స్టార్ట్ చేసింది. ఇప్పుడు కొంచెం బెటర్. ఈ 6 months నుంచి చాలా బెటర్ అయిందండి. కాకపోతే ఇంకా మిగిలిన వాళ్ళకంటే వెనకబడి ఉంది. పర్లేదండి, కొంచెం తనకి ఒక సెకండ్ లైఫ్ అన్నట్టే కదా. మరి నాలెడ్జ్ పరంగా బాగానే ఉందండి. చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఐడెంటిఫికేషన్ బాగా ఉంటుంది అనమాట. అంటే స్టడీ అంటే స్కూల్కి సరిగ్గా పంపలేదు, కానీ కలర్స్, టాయ్స్ నేమ్స్, ప్లేసెస్, తినే వస్తువులు, దారులు, అంటే మనం పలానా ప్లేస్కి వెళ్తే ఆ దారి ఎలా వెళ్ళాలి అనేది ఒకసారి చూస్తే గుర్తు పెట్టేసుకుంటుంది అనమాట, చెప్తుంది. అవన్నీ ఐడెంటిఫికేషన్ బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా తను ఎక్కడికి వెళ్ళినా మీరైతే ఉండాలి తప్పకుండా. అంటే బయట పిల్లలతో జనరల్గా ఆడుకోవడం ఇవ్వడానికి అట్లా వెళ్ళనివ్వకూడదేమో కదా. తనకి డయాబెటీస్ కదండి. మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకి ఏదైనా గాయం జరిగితే ఆ ప్లేస్ ఏరియా అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. కొన్నిసార్లు ఆ ఏరియాని అంతటిని కట్ చేసి తీయాల్సి వస్తుంది అనమాట. అంటే లైక్ ఏదైనా కాలికి దెబ్బ తగిలితారు, అది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏ ప్రాబ్లం అయినా ఎక్కువ ఉంటుంది. దాని వలన ఏంటంటే తను బయటికి పంపాలంటే నార్మల్ గా పిల్లలు ఆడుతూ కింద పడటం ఉంటుంది. తిని అలా పడకూడదు, గాయం జరగకూడదు అంటే అక్కడ ఖచ్చితంగా నేను ఉండాలి. పైగా పిల్లలంటేనే ఎక్కువ హెచ్చరికగా ఆడుకుంటారు కదా, అందుకే మిగిలిన పిల్లలతో నేను ఎక్కువగా పంపనండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అందరి స్టూడెంట్స్ లాగా కాకుండా కాస్త తినకి స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉండాలి. ఇస్తూ ఉంటారు అలా స్కూల్లో టీచర్స్ కానీ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? స్కూల్ కూడా మేము ఉన్న ఏరియాలోనే ఉంది. నేను ఎప్పుడైతే నా ఎడ్యుకేషన్ అయిపోయి టీచింగ్ ఫీల్డ్లో స్టార్ట్ అయ్యానో అదే స్కూల్లో నేను మ్యారేజ్ అయ్యాక మానేశాను అనుకోండి. అదే స్కూల్లో పాపను జాయిన్ చేశాను. అదే స్కూల్లో పాపను జాయిన్ చేసినప్పుడే నేను కూడా టీచింగ్కి జాయిన్ అయ్యాను. ఓకే. దానివల్ల స్కూల్లో ఉన్న మేడంకి ఆల్రెడీ తెలుసు అనమాట పాప గురించి అంతని. తనకి ఎలాంటి కండిషన్ ఉన్నది అనేది స్కూల్లో టీచర్స్ అందరికీ చెప్పారు, స్టూడెంట్స్ అందరికీ కూడా తెలిసింది.
ఓకే. తన ఏజ్ వాళ్ళకంటే అర్థం కాదు కానీ హై స్కూల్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. ఎవరైనా ఏదైనా తింటుంది అంటే వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. అంటే స్కూల్లో లంచ్ బ్రేక్ కానీ స్నాక్స్ బ్రేక్ కానీ జరుగుతుంది కదా, మిగిలిన స్టూడెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. తను ఒకవేళ ఏదైనా ఫుడ్ వీళ్ళ టీచర్ కూడా ఏదైనా ఆకలేస్తుంది అంటే వేరే స్టూడెంట్ని పిలిచి నా దగ్గర పంపించి పెట్టచ్చా లేదా అని అడుగుతూ ఉంటారండి. అలా జరుగుతుంది. ప్రజెంట్ వాళ్ళు కూడా చాలా బాగా కేర్ చేస్తారు. చదవడం బాగా చదువుతుందా కొంచెం? అంటే నేను స్కూల్కి అంత బాగా పంపక తనకి వచ్చినవి కూడా మర్చిపోయింది. స్టార్టింగ్లో బాగానే వెళ్ళిందండి, మధ్యలో హెల్త్ సిక్ అయ్యి మాన్పించాను. రీసెంట్గా పంపడంతో మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట కొత్తగా. ఈ ఎడ్యుకేషన్ లో మాత్రం డల్ గానే ఉంది. ఇంకా మీరే ఇంట్లో చూసుకోవాలి. అవునండి, హోమ్ ట్యూషన్. అవునవును. అంటే మిగిలినవన్నీ ఇంట్రెస్ట్ గా చేస్తుంది. అంటే లైక్ డాన్స్ మీద కానీ సాంగ్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా వినడము, పాడడానికి ట్రై చేయడము, తిరగడానికి ఇష్టపడడం ఇవన్నీ చేస్తుంది. కానీ ఎడ్యుకేషనే కొంచెం డల్ గా ఉంది. అది ఏంటంటే మేము అంత కేర్ చెయ్యట్లేదు. డల్ అవుతున్నట్టుంది. లేదులేండి, షుగర్ బాగానే ఉంటుంది. పర్లేదా? ఏనా ఇలారా బొమ్మలు పెట్టు. లాస్ట్రిత సరే నువ్వు పడుకో. ఇంకా తనకి అంతా టైమింగ్ ప్రకారం ఉంటుందండి, అందువలన బయటికి పంపలేను. అందరితోని తన్ని కలిపి స్కూల్లో అయితే కొంచెం స్కూల్లో అందరి మధ్య ఉంటుంది కనుక కొంచెం బాగా ఫీల్ అవుతాను. ఎడ్యుకేషన్ అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలి. అది టీచర్ చెప్పారు, మీరు ఇంటికాడ కొంచెం చెప్పండి అని. కానీ తను ఇంకా చిన్నది కదా అని. ఇప్పుడు ఓన్లీ తినకి ఇంట్లోనే ట్రీట్మెంట్ అవుతుంది, ఇన్సులిన్ వాడుతున్నారు. అంటే చెకప్స్ కి ఎప్పుడు వెళ్ళాలి? చెకప్స్ మనకి ఏదైనా కొంచెం తన బిహేవియర్లో ఆడ్ అనిపిస్తే వెళ్ళాలి. లేదు అంటే 3 monthsకి ఒకసారి తనకి కిడ్నీ ప్రొఫైల్ టెస్ట్, యూరిన్ ప్రొఫైల్ అండ్ అలానే ఆర్గన్స్ ప్రొఫైల్ చూస్తారు. థైరాయిడ్, ఇంకా బ్లడ్ గ్లూకోజ్, ర్యాండమ్ షుగర్, HbA1c. అంటే దీని వల్ల మిగతా ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అన్ని చూస్తూ ఉంటారు. చెకప్ ఉండాలి. బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఉంటాయండి, అదంతా మేమే చూసుకోవాలన్నమాట. ఇంకా మరి మీ వారికి చెకప్స్? ఆయనకి 3 monthsకి ఒకసారేనండి. అంటే ప్రతి మంత్ బ్లడ్ టెస్ట్లు అయితే చేస్తారు, కానీ 3 monthsకి ఒకసారి కంప్లీట్ ఆర్గన్స్ అన్ని చెకప్స్ ఉంటాయి. అప్పుడు కొన్ని ఎక్కువ బ్లడ్ చెకప్స్ కూడా ఉంటాయండి. అలాగే యాంటీబయాటిక్స్ అవి యూజ్ చేయొద్దంటారు కదా? అవునండి. అంటే ఇప్పుడు తనకి ఫీవర్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మరి డోలో వేసుకుంటారు అంతే అండి, యాంటీబయాటిక్ వేసుకోరు. అవి ఎన్ని డేస్ ఉన్నా ఇంకా అంతే సఫర్ అవ్వాలి. ఒకవేళ తనకి దగ్గు లాంటివి ఉంటే డాక్టర్ చెప్తే తప్ప వేసుకోవడానికి లేదు. ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఈ దగ్గుకి సంబంధించిన మెడిసిన్ అనేది డాక్టర్ చెప్పకుండా వేసుకోకూడదంట. సో ఆయనే ప్రిఫర్ చేస్తారు. ఇంకేదైనా సరే అక్కడ వరకు వెళ్ళాల్సిందేనండి, హాస్పిటల్ వరకు. ఉండాలి. అంటే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటికి వెళ్ళాలి అంటే తన ఇన్సులిన్ ముందే దగ్గర పెట్టుకోవాలి. తనకి ఎప్పుడు ఫీవర్ స్టార్ట్ అవుతుందని కూడా తెలీదు. సో అంత మెడిసిన్ ని దగ్గర పెట్టుకుని వెళ్ళాలి. ఏమన్నా ఇట్లా ట్రావెలింగ్ లో ఏమైనా ఫీవర్స్ అలాంటివి వస్తూ ఉంటాయా? ప్రెసెంట్ ఇప్పటి వరకు అలా ఏం ఫేస్ చేయలేదండి, కానీ షుగర్స్ కి మాత్రము అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది కదా. అంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఎందుకు అనుకున్నారు? అంటే మీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నారా? కొంచెం ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ ఉంటుందని స్టార్ట్ చేశారా? స్టార్టింగ్లో అయితే మనీ ప్రాబ్లం చాలా ఉందండి చెప్పాలంటే. ఈయనకి జాబ్ లేదు కదా, సో నేను చేసే జాబ్ నుంచి నాకు ఇన్కమ్ అనేది అంత సరిపోలేదు. అప్పుడు నేను టెలికాలింగ్ చేస్తున్నాను అనమాట, జియోలో టెలికాలర్ కింద, ఇంకొకటి వాలంటీర్ కింద. అవి ఎంత కష్టపడినా నాకు మంత్కి 10,000 కూడా రావట్లేదు అని నేను ఫస్ట్ నుంచి ఇండిపెండెంట్ ఉండడానికే ట్రై చేసేదాన్ని. పేరెంట్స్కి ఈయనకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత వాళ్ళు కొంతవరకు సాయం చేసిన, అంటే ఇంట్లో ఇలా హెల్త్ బాగోకుండా ఉంటే మనీ చాలా దారుణంగా ఖర్చు అవుతాయి కదా, సో వారి మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదని చాలా జాబ్స్ ట్రై చేసినా ఏది వర్కౌట్ అవ్వట్లేదు. వీళ్ళ దగ్గరే టైం అంతా అయిపోతుంది నాకు. తనది వేరే ఫుడ్, తినది వేరే ఫుడ్, తిన హెల్త్ చెకప్స్ అని, తిన సిక్ అవ్వడం అని, మధ్యలో తను సిక్ అవ్వడం, ఇలాంటి వాటి మధ్య జాబ్ కుదరలేదు. నేనే చేయాలండి. దానివల్ల నాకు ఒక జాబ్ అంటూ కాన్స్టెంట్ గా లేకుండా అయిపోయింది, ఫుల్ టైం చేద్దాం అన్నట్టు లేకుండా. దానివల్ల నాకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు అని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఎంతో కొంత నాకు హెల్ప్ అవుతుంది అని స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఇదే అనుకున్నాను,
అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అనేది నాకు తెలియక ఎక్కువ మనీ ఖర్చు పెట్టాను, దానివలన చాలా మనీ వేస్ట్ అయిపోయినాయి. నాలాంటి పొజిషన్లో ఎవరు పడకూడదు, అంటే అది ఏ టైపు వాళ్ళు ఫేస్ చేస్తున్నారన్న ప్రాబ్లం అవతల వాళ్ళకి ఐడియా ఉంటుంది అని నా సైడ్ నేను చెప్దాం అనుకుని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లోనే నెగిటివిటీ ఫేస్ చేశాను. అప్పుడు సబ్స్క్రైబర్స్ తక్కువే, ఉన్న దాంట్లో నెగిటివిటీ మళ్ళీ పాపను అడ్డు పెట్టుకుని మనీ సంపాదించడానికి ఇది పెట్టావు అలా అని అనేసరికి ఇంకా పాప గురించి స్టాప్ చేసి ఫుడ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ దానికి మనం మనీ పెట్టాలన్నమాట. అంటే నేను యూట్యూబర్ని అంటే నాకు ఎవరు ఫుడ్ ఫ్రీ ఇచ్చి ఎక్స్ప్లోర్ చేయమని ఎవరు చెప్పలేదు, నా మనీ ఖర్చు అయినాయి. అప్పుడు తాతయ్య ఇచ్చేవారు అనమాట. ఆయన చనిపోవడంతోనే నాకు ఈ ఫుడ్ వీడియోస్ అనేది మనీ పెట్టడానికి అవ్వలేదు. ఆయన ఇచ్చేవారు అప్పుడు. నేను ఇలా ఏదో రోజు సక్సెస్ అవుతానని ఆయన నమ్మేవారు, దానివల్ల నాకు మనీ ఇచ్చేవారు ఏం ఆశించకుండా. ఆయన చనిపోవడంతో ఇంకా అది ఆపేసాను నేను యూట్యూబ్. తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకరు మెసేజ్ చేశారనమాట, నేను చూడలేదు, వారు పెట్టిన 20 days తర్వాత నేను చూసాను మెసేజ్. సిస్టర్, మా పాపకు కూడా టైప్ 1 డయాబెటీస్ ఉంది, నేను మీ వీడియోస్ ముందువి చూశాను, నేను ఉండేది వేరే కంట్రీలో ఉంటున్నాను, నాకు ఇక్కడ ఏ టైప్ ఫుడ్ పెట్టాలో తెలియట్లేదు, నాకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రాక డాక్టర్స్ది కూడా అర్థం కావట్లేదు, మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా, మీరు ఏ టైప్ ఫుడ్ పెడుతున్నారు అలాంటివి నాకు షేర్ చేస్తారా, అవే యూట్యూబ్లో చెప్పచ్చు కదా, నాలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని ఆవిడ ఒక్కరు కమెంట్ పెట్టారు చాలా పెద్దగాని. ఆవిడ పెట్టడంతోనే నేను ఇంకా మళ్ళీ పాప గురించే చెప్పాలి అని ట్రై చేశాను. ఓకే, అలా వెళ్తూ ఉన్నప్పుడే నా యూట్యూబ్ కూడా యూట్యూబ్ కొంచెం మీకు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ చాలా బాగా పెరిగారండి. ఇప్పుడు 65+ మెంబర్స్ ఉన్నారు. అయితే సపోర్టర్స్ కూడా బాగానే ఉన్నారు కానీ వ్యూస్ అంతగా లేవండి. అంటే ఏంటంటే పలానా అమ్మాయికి హెల్ప్ అవుతుందని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఏదో ఒక టైంలో చూస్తూ ఉంటారు, కానీ పాపకి ఈయనకి సంబంధించిన హెల్త్కి సంబంధించినవే కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దానివల్ల నాకు ఇన్కమ్ అనేది ఫస్ట్లోనే చాలా తక్కువ వచ్చింది. చెప్పాలంటే 11K ఆ టైప్లో వచ్చింది, అంతే 11K ఇంకంతే. దాని మీద కూడా రావట్లేదు, ఈ మంత్ వస్తుందా రాదా అన్నది కూడా అంతే అనమాట. ఇంకా ఓకే, 2 months ఒకసారి వస్తుందా? అలా అయితే వస్తుంది. ఒక్కసారే వచ్చిందండి మాకు, అది కూడా 11K వచ్చింది. ఆ తర్వాత ఎన్ని మంత్స్ కష్టపడితే వచ్చింది? అది 1 year 1 year 2 months తర్వాత వచ్చింది. ఓకే, బట్ సక్సెస్ అనేది ఒక్కొక్కరికి ఫాస్ట్గా వస్తుంది, ఒక్కొక్కరికి కాస్త టైం పడుతుంది. బట్ మీకు ఫస్ట్ ఇన్కమ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి మేబీ మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో నన్ను ఎంత నెగిటివ్గా తీసుకున్నారో ఇప్పుడు సపోర్టర్స్ వల్ల ఆ నెగిటివిటీని నేను దూరం పెట్టగలుగుతున్నానండి. అది వాళ్ళు ఇచ్చే కమెంట్స్కి మంచి బూస్ట్ అప్. వాళ్ళే ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు వీడియో షూట్, ఎడిటింగ్ అదంతా మీ వారా? ఎడిటింగ్ నేను చేసుకుంటానండి, వీడియో షూటింగ్ అంతా నేను చూస్తాడనమాట. అంటే అంతా మొబైల్లోనే చేస్తాము, ఏదో నాకు తగ్గ కొంచెం నేర్చుకున్న ఎడిటింగ్ అన్నీ నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. నైట్ టైం అండి, ఎందుకంటే మేము ఉన్న ఏరియా పక్కన 3 temples ఉన్నాయి, 2 schools ఉన్నాయి, బాగా సౌండ్స్. ఇంకా నైట్ ఎప్పుడంటే పాపకి యూట్యూబ్ అంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కాపీరైట్స్ అవి ఈ పాటలు గుడిలోవి పెట్టడము, లేదంటే స్కూల్ బెల్స్, ఈ సౌండ్, పైగా ఆ రోడ్ అంతా మరి స్కూల్కి వెళ్ళే పిల్లలది కదా, నాయిస్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఏంటంటే పాప నిద్రపోయిన తర్వాత నైట్ మేము 1 ఆ టైం స్టార్ట్ చేస్తూ ఉంటాం అనమాట. 1 o'clock ఆ టైంలోనే వీడియో పెట్టుకుంటాము. తిను ఏంటంటే అంటే మా పాపకి షుగర్స్ అనేవి నైట్ టైం డౌన్ అవుతాయి. ఎవరికైనా సరే టైప్ 1 డయాబెటీస్లో నైట్ టైం షుగర్స్ డౌన్ కానీ హై పిచ్కి కానీ వెళ్తూ ఉంటాయి. ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి వాళ్ళు కోమాలోకి కూడా వెళ్తూ ఉంటారనమాట. చూసుకుంటూ ఉండాలండి. పగలంత ప్రాబ్లం ఉండదు, నైట్ టైమే ఇన్సులిన్ అనేది మనం నైట్ పడుకునే ముందు ఇస్తాము, దానివల్ల స్టాప్ అవుతుంది కదా. సో బాడీలో ఇన్సులిన్ అనేది జనరేట్ అవ్వట్లేదు కాబట్టి షుగర్ పెరుగుతూ ఉంటుంది. తను నైట్ ఒకవేళ ఫుడ్ తక్కువ తింది అంటే షుగర్ డౌన్ అవుతుంది. అందువలన మేము నిద్రలో ఉందా లేకపోతే ఏమైనా వేరే స్టేజ్కి వెళ్ళిందా అని మధ్యలో చెక్ చేస్తూ ఉంటాను. దానివలన నేను ప్రతిరోజు అంటే నేను ఏమని ఫీల్ అవుతానంటే
నేను నిద్రపోతే ఒకవేళ తను చూసుకోలేకపోతే మళ్ళీ కోమాలోకి వెళ్తే తను వెనక్కి వస్తుంది అంటే డాక్టర్ అన్నారు తను ఒకవేళ కోమాలోకి వెళ్ళినా మీరు 2 అవర్స్లో నా దగ్గర తీసుకొస్తే రికవర్ చేసేయగలను నేను అన్నారు. అందుకని చెప్పి నేను నిద్రపోయిన టైంలో తనకి ఏదైనా అవుతుందని నేను ఎవ్రీడే 4 o'clock వరకు నిద్రపోను. స్టిల్ నిన్న నైట్ కూడా 4 వరకు నేను నిద్రపోలేదు. అలాగే ప్రతిరోజు 4 వరకు నేను మెలకు ఉంటాను. నేను 4 o'clock సరిపోదు కదా మరి. సరిపోదండి. దాని వలన నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ తన కోసం ఇంకంతే. నేను నైట్ 4కి పడుకుంటాను. ఈయన 5 o'clockకి నిద్ర లెగిస్తారు. నేను ఈయన మళ్ళీ పడుకోవడం అనేది ఎర్లీగా పడుకుంటూ ఉంటారనమాట. నైట్ 10 ఆ టైంకి పడుకుంటూ పోతారు. ఒకవేళ వీడియో షూట్ ఉందంటే ఇంకిద్దరికి స్ట్రగులేనమాట ఆ డే. అందుకే ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయడానికి ఎక్కువగా నిద్రపోవచ్చు అని పాప మామూలుగా తను ఎక్కువ నిద్రపోవచ్చు. ఏమ్మా కానీ అది కూడా భయం వేస్తూ ఉంటదేమో కదా, తను ఎందుకు డల్ గా పడుకుందేమో అలా అనిపిస్తూ ఉంటది. అవునండి. అనుక్షణ మీ ఎన్ని ఇయర్స్ వరకు ఇన్సులిన్ అన్నారు డాక్టర్? లైఫ్ లాంగ్ అండి. అంటే టాబ్లెట్స్ మళ్ళీ పెద్ద అయ్యాక యూజ్ చేయొచ్చు కదా? లేదండి, అలా ఉండదు వీరికి. ఒకసారి ఇన్సులిన్ స్టార్ట్ అయితే ఇంకా లైఫ్ లాంగ్ ఇన్సులినే. ఈ పిల్లలకి ఇన్సులిన్ తప్ప వేరే ఆప్షన్ కూడా లేదండి. చాలా చోట్ల తిరిగి తిరిగి ఇంకా అదే చెప్పేసరికి ఇంకా దాంట్లోనే ఉన్నాం. ఇంకా లాస్ట్రిత డోనట్స్ తిందామా? డోనట్స్ తిందామా? ఎక్కడుంటాయి డోనట్స్? చెప్పు, ఇందాక చెప్పావు కదా. నిద్ర వస్తుందా మరి? ఇంకా ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? అయ్యో, అంటూ మీకంటూ ఒక ఎవరికైనా సరే ఇండిపెండెంట్గా బతకాలి అనుకునే అమ్మాయికి ఇంకా చాలా కోరికలు ఉంటుంటాయి. నేను ఇలా సెటిల్ అవ్వాలి, ఇట్లా ఫ్యామిలీతో ఇలా ఉండాలి అనుకున్న రోజులు ఏంటి? ఏమనుకునేవారు అప్పట్లో? పాప పుట్టినప్పుడు అయితే అప్పుడు మా లైఫ్ చాలా బాగుందండి. ఆ టైం అనేది మర్చిపోలేను. అంటే వీళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయడం బాగానే ఉన్నారు. మాతో పాప పుట్టింది అంతా బాగానే ఉంది. వారు కూడా ఓకే అనడంతో ఇల్లుని బాగా మాకు నచ్చినట్టు చేయడము. తిను వచ్చాక తిను పుట్టిన తర్వాత చాలా వరకు ఈయన హెల్త్ సెట్ అయింది. అంతకుముందు ఈయనకి ఐ ప్రాబ్లం ఉన్నది, అదంతా సెట్ అయ్యి మంచిగా ఉన్న టైం అది. పాప పుట్టినప్పటి నుండి 1 year వరకు చాలా బాగున్నాము. తర్వాత ఈ పాండమిక్ అనేది మా లైఫ్ని బాగా చేంజ్ చేస్తుంది. అప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఒక్కరితే మేము అమ్మాయే పుట్టాలి అనుకున్నాం ఫస్ట్ నుండి. అమ్మాయిలంటే బాగా ఇష్టము. ఒక్కరితే పాప, తనని మంచిగా చూసుకుని తనని మంచిగా చదివించి అవునండి మంచిగా తనకి నచ్చింది చేయిద్దామని, అంటే తనకి ఏది ఇష్టమో అదే చేయిద్దాము, అందులోకే పంపిద్దాము. మేము అనుకున్నట్టు ఇల్లు అంతా మంచిగా చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో మేము ఏమనుకునే వాళ్ళం అంటే మంచిగా, నా డ్రీమ్ అప్పుడు అంత పెద్దదేమీ లేదు. ఎప్పటికైనా ఇల్లు ఉంది, పాప ఉంది, మంచిగా తన లైఫ్ తనకి నచ్చినట్టు మార్చి నాకంటూ ఒక, అంటే ఎక్కువ అనుకోవచ్చు, కార్ అంటూ కావాలి. ఆ కార్ కొనుక్కొని శుభ్రంగా ముగ్గురం కలిపి బయట తిరగాలి, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలి. ఇదే, అంతకు మించి పెద్ద డ్రీమ్స్ ఏం లేవండి. మంచి ఒక చిన్ని ప్రపంచాన్ని ఎలా ఊహించుకున్నారు. బట్ మొత్తం టర్న్ అయిపోయింది కదా, అంతా అయిపోయింది. ఇప్పటికైనా కొంచెం మీ వారి హెల్త్ సెట్ అయింది, కొంచెం పాప కూడా కోలుకుంటుంది కాబట్టి ఇప్పటికైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని కానీ లేకపోతే ఏదైనా ఆలోచన ఉందా మీకు? లేదండి, ఎప్పుడు నేను బిజినెస్ చేయాలి అన్న, అంటే ఇంటి దగ్గర ఏదైనా చిన్న హోటల్ కానీ కిరాణా షాప్ కానీ ఇలాంటివి ఏమన్నా? కిరాణా షాప్ పెట్టాలని చాలా సార్లు అనుకున్నాము, కానీ మా దగ్గర అంత అమౌంట్ లేక వదిలేసామండి. పైగా ఏంటంటే మేమున్న ఏరియాలో చాలా కిరాణా షాప్స్ ఉన్నాయి. సో పెట్టిన తర్వాత లాస్ వస్తుంది అన్న భయంతో మేము అప్పు చేసి పెడదామన్నది కూడా థింక్ చేయలేదు. అది అలా వదిలేసాము. ఇంకా నేనేంటి అంటే ఎప్పుడైనా పాప కొంచెం గ్రో అవితే గనక మళ్ళీ టీచింగ్ స్టార్ట్ చేద్దాము అని, అంతే అండి. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నానండి. ఒకటి, నా హెల్త్ అనేది రీసెంట్ డేస్లో బాగా, ఈ ప్రాబ్లం ఏంటి అనేది తెలియట్లేదు కానీ మైగ్రేన్ బాగా ఎక్కువగా, నిద్ర లేకపోవడం కూడా ఉండొచ్చు, బాడీ వెయిట్ బాగా పెరగడము, ఆవేశము అంటే లైక్ ఆస్మా టైప్లో రావడం, ఇదంతా జరిగింది. ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మధ్యలో ఫిట్స్ అనేది వచ్చిందండి. అయ్యో, ఇయర్లోనే స్టార్టింగ్లోనే ఫెస్టివల్కి ముందర ఫిట్స్ లాగా వచ్చింది. ఏంటి అసలు దేవుడు, అంటే ఫీవర్ వచ్చింది బాగాని, నేను నా హెల్త్ కేర్ చేయడం మానేసి అప్పుడు కూడా లైట్ తీసుకోవడంతో ఈ ఫిట్స్ లాగా స్టార్ట్ అయితే
చెప్పారు తనకి బ్రేక్ అవసరము అని. దాంతో తిను ఇంకా నువ్వు జాబ్ మానేయాలి అన్నారు. దానికి తోడు మా అమ్మ కూడా ప్రజెంట్ హెల్త్ బాగాలేదు, తనకి బెడ్ మీదే ఉంటున్నారు. డాడీ చూసుకుంటున్నారు. డాడీకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మాకు ఆయన చాలా హెల్ప్ చేశారు. తమ్ముడు కానీ డాడీ కానీ మాకు బాగాలేని సిచ్యువేషన్. తమ్ముడు ఏం చేస్తారు? తమ్ముడు ఈ పైన సీలింగ్స్ అవి చేస్తూ ఉంటారు కదండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది. తను చదువుకున్నాడు కానీ తను ఆ ఫీల్డ్లో బాగుందని వెళ్ళిపోయాడు. సో వాళ్ళు చేసిన సపోర్ట్కి నేను ఎంతో కొంత సాయంగా ఉంటాను, నా హెల్త్ నేను చూసుకుంటానని తినే వద్దు అన్నాడు. నేను మానేసిన తర్వాత కొన్ని డేస్ తాపీ మేస్త్రి కింద వెళ్ళాడు. జాబ్ ఎవరు తీసుకోవట్లేదని. తాపీ మేస్త్రి అంటే ఏ రోజుకి ఆ రోజు వెళ్తారు, వారంలో పేమెంట్ తీసుకుంటారు. సో తనకి ఆల్రెడీ వచ్చు, వీళ్ళ నాన్నగారు అదే పని, తినికి ఆ పని వచ్చు, చాన్నాళ్ళు చేశారు. దాంతో ఆ పనికి వెళ్ళాడు. ఆ మనీ ఆ తర్వాత వీళ్ళ తమ్ముడికి ఫోటో స్టూడియో ఉంది. అంటే ఓన్ బ్రదరా? లేదు, చిన్నాన్న కొడుకు. తనతో పాటు ఫోటోగ్రఫీకి కూడా తీసుకెళ్తున్నాడు. ప్రజెంట్ అయితే తిను తెచ్చిన ఆ కొంత మనీని నేను ఈ వాలంటీర్గా వచ్చే మనీని కలిపి ఇంటిని రన్ చేస్తూ వెళ్తున్నాను అనమాట. ఈ యూట్యూబ్ ఇంకొంచెం మంచి గ్రోత్ వచ్చి మాకు కొంచెం యాడ్ అయితే కొన్ని అప్పులు లాంటివి ఉంటాయి కదా, అవి తీర్చేయాలి. మెయిన్ ఎంత వరకు ఉంది అప్పు మీకు? గోల్డ్ విషయం అయితే ఎప్పుడు నేను వదిలేద్దామని అనుకుంటానండి. అంటే దాన్ని పేరెంట్స్ పెట్టారు అని, అంటే తాతయ్య గుర్తుగా పెట్టింది, అమ్మ వాళ్ళు గుర్తుగా పెట్టిన ఈ గోల్డ్ అంతా ఒక 3,50,000 వరకు అది తాకట్లోనే ఉంది. వాటికి నేను వడ్డీ కూడా పే చేయట్లేదు. సో అవి పోతాయి అనేసి వాటిని ఇంకా పట్టించుకోవడం మానేశాను. కానీ బయట అప్పులు అయితే నాకు ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ ఈ డేట్కి 1,80,000 అప్పు ఉంది, వడ్డీ కాకుండా అసలు 1,80,000 ఉందండి. అంతే. ఇంకా గోల్డ్ పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ 1,80,000 ఎలాగో రకంగా వడ్డీతో కలిపి తీర్చాలి అంతే అండి. బట్ ఇంత బాగాలేకపోయినా కూడా కాస్త మీరు సెటిల్డ్గానే చేశారులేండి. అంటే చాలా మంది చాలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఈ టైంలో, ఏం ఆలోచన ఏం చేయాలో తెలియదు కాబట్టి. అవునండి. బట్ మీకున్న స్థాయిలో మీరు కొంచెం ఆ సపోర్ట్ ఈ సపోర్ట్ తీసుకొని కొంచెం మంచిగానే ఉన్నారు. నాకు ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఇవ్వడంతో నన్ను ప్రెజర్ పెట్టారండి. నువ్వు పలానా టైంకి వడ్డీ ఇచ్చేయాలి, ఇలా ప్రెజర్ పెట్టారు. నా దగ్గర లేవు ఈ మంత్ అంటే ఊరుకుంటారు, 2 months 3 monthsకి ఇచ్చినా ఊరుకుంటారు. 2 years నుంచి అప్పు నాకు ఇంకా అలానే ఉన్నా వాళ్ళు నువ్వు ఇప్పుడు 2 years నుండి నీ దగ్గర ఉండిపోయింది కదా అని అనలేదు. లో కాస్ట్ మళ్ళీ నా దగ్గర తీసుకునే ఇంట్రెస్ట్ కూడా లోనే తీసుకుంటారనమాట. దానివలన నాకు పెద్ద ప్రాబ్లంలా లేకుండా ఉంది. పోన్లేండి, అంటే ప్రాబ్లమ్స్ అందరికీ వస్తుంటాయని సాల్వ్ చేసుకునే విధానం ఉంటుంది. బట్ నేనైతే మీకు నిజంగా ఎలా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అంటే చాలామంది విమెన్స్కి ఇన్స్పిరేషన్ అనమాట. అంటే రకరకాల మంది రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. బట్ మీకోసం మీరు కష్టపడేది, మీకోసం మీరు బాధపడే కన్నా ఎక్కువ మీ హస్బెండ్ కోసం, పాప కోసం. అంటే పెళ్ళైపోతే ఇంకా వాళ్ళకే సర్వస్వం అంటూ ఉండదు, ఇది మీరు ప్రూవ్ చేశారనే చెప్పుకోవాలి. సో మీ వారు అదృష్టవంతుడే, మీ పాప కూడా అదృష్టవంతురాలే నిజంగా. నాకు మీరన్న ఇదే మాట నేను చెప్తున్నాను, వీళ్ళిద్దరూ నాతో ఉండడం నా అదృష్టము. నేను ఇంత బాగా ఉన్నానంటే తిన సైడ్ నుంచి అంతే సపోర్ట్. తనకి చాలా పెయిన్ ఉంటుంది లోపల, అదంతా దాచుకుని నాకు పలానా బాధ ఉంది అని కూడా తను చెప్పదు. ఎప్పుడు నా ముందు నవ్వుతూనే తిరుగుతుంది. తన ఏజ్కి తనకి మించింది చేస్తుంది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నామని అర్థమై కూడా చిన్నగా మాట్లాడుతుంది, సైగా చేస్తుంది. తను చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంక ఈయన సంగతి అంటే ఈ ఇంట్లో మగవాళ్ళ సపోర్ట్ లేకుండా బయట ఏ అమ్మాయి ఏమీ చేయలేదు. మా తమ్ముడు మా నాన్న ఇచ్చే సపోర్ట్ వేరు, వాళ్ళు నాతో ఉంటారు కదా. ఈయన చేసే సపోర్ట్ వేరు. నేను జాబ్కి వెళ్తున్నాను అంటే బయట ఉంటున్నాను అని చాలా మంది చాలా అంటూ ఉంటారు. అవన్నీ ఈయన పాజిటివ్గా తీసుకుంటారు. ఈయన్ని అనేవాళ్ళు కూడా అంటారు, నువ్వు ఇలా ఇంట్లోని ఆడదాని సంపాదన మీద బతుకుతున్నావు, ఈ మాటలన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి తిన్నకి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు నేను కుకింగ్ చేస్తున్నాను అంటే నాకు అవి తీసుకొచ్చి దగ్గరికి ఇవ్వడము, వాష్ చేసి ఇచ్చేయడము, లేదు అంటే ఇప్పుడు బట్టలు కానీ వాషింగ్ మిషన్కి వేయడము, తినే ఆరేయడము, మడత పెట్టడము, లేదంటే నాకు ఇంట్లో నేను క్లీనింగ్
చేస్తున్నానంటే చిన్నవన్నీ. తిని చేయడము ఇవి సపోర్ట్ ఉంటుంది. దానివల్ల బయట వాళ్ళు తిని తప్పుగా చూస్తుంటారు. ఇది ఈ రోజుల్లో అంతా కామన్, ఒకరికొకరు సపోర్ట్ చేయడం. కానీ వాళ్ళు అడ్జస్ట్ అవ్వకుండా ఇంకా పేర్లు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ తట్టుకుని నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే నేను అదృష్టవంతురాలిని, ఇంత కష్టంలో కూడా మంచిగా ఉన్నానండి. దేవుడు ఎందుకు పెడతారా కష్టాలు అనుకుంటాం, కానీ ఒకరినొకరు అర్థం చేసుకొని మీకు వారికి మీరు ఉండడము, అంటే పడే వాళ్ళకే పెడతారంటారు చూడు, మీ ఓపికను పరీక్షిస్తున్నారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అందరికీ ఇన్స్పిరేషన్కి ఇప్పటికే ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవచ్చు. బట్ మీరు ఒక రోల్ మోడల్గా నిలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వింటుంటే వినాలనిపించేంత ఇదిగా ఉంది, బట్ బాధ కూడా వస్తుంది. బాబు ఇన్ని కష్టాలా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అని చెప్పేసి. బట్ ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఛానల్ అండ్ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాక్షిత హాయ్ బాయ్ బాయ్ చెప్పు. మరి బాయ్ చెప్తే పంపించేస్తాం. పంపిస్తే బాయ్ చెప్తావా? డోనట్స్ తినిపిస్తా. హాయ్ చెప్పు మరి. హాయ్ ఏంటి? డబ్బిస్తే డోనట్స్ కావాలా? నేను తినిపిస్తా నీకు. నువ్వే తింటావా? తీసుకెళ్ళి డబ్బులు. ఓన్లండి మంచి పాప, మంచి హస్బెండ్, హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాయ్ చెప్పు, కెమెరాకి చెప్పు బాయ్. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఇప్పుడు చెప్పు బాయ్ చెప్పు. కార్ ఎక్కేస్తావా? ఫస్ట్ బాయ్ చెప్పు. సో చూసారు కదా శ్రీదేవి గారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో. సో మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.